మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఓటేసిరా? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఓటేసి అందరం కలిసి చేస్తాము. ఇంకా మా పెద్దనాన్న ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఈజ్ కమింగ్. ఇంకో 4-5 ఓట్లు మా ఇంట్లో వచ్చి వేయాలా. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక 30 to 40 పోలింగ్ స్టేషన్స్ తిరుగుతూ ఉన్నాను మార్నింగ్ నుండి. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఈ ఎలక్షన్స్లో జనాలు బయటకు వచ్చి ఓటింగ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 3 ఎలక్షన్స్ లో కూడా మీరు పోటీ చేసినారు, అంటే 2 ఎలక్షన్స్ చేసినారు, లాస్ట్ టైం చేయలేదు. ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది 100% అండి. ఈ జనాల రెస్పాన్స్ చూస్తూ ఉంటే గతంలో 180,000 ఓట్లు పోలేని, అంటే 45-47% అయ్యేది ఉండే. నాకు తెలిసి ఈ వేవ్ ఇట్లే ఇప్పుడు మార్నింగ్ నుండి జరిగేది కనుక కంటిన్యూ టిల్ ఈవినింగ్ 6 o'clock కనుక జరిగితే డెఫినెట్లీ 60-63% పోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు 10% పోలింగ్ అయింది, అంటే అది 10% ఆన్ ఓవరాల్. అండ్ డెఫినెట్లీ 15% క్రాస్ అయింది. ప్రతి దగ్గర కూడా 140-150 ఓట్స్ ఉన్నాయి, పోల్డ్ ఓట్స్ అవుట్ ఆఫ్ 1,100. 50% అయింది. అంటే ఐడెంటిఫై ఓట్స్ విల్ బి అరౌండ్ 700. చాలా మంది పోలింగ్ పర్సెంటేజ్ మీరు ఇంటికి ప్రచారంకి వెళ్ళారు, కలిసారు, చాలా మంది మీకే ఓటు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఓటు వేస్తారు అంటే పోలింగ్ స్టేషన్స్ వస్తారా అని అడగడం నా ధర్మం. అంటే పోలింగ్ ఎన్నికల సందర్భంగా అడగడం మా ధర్మం. వెళ్ళి కాన్స్టిట్యున్సీ మొత్తము నేను, నా కుటుంబ సభ్యులు, పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరు ప్రచారంలో భాగంగా అందరు కష్టపడ్డారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, అసిస్టెంట్స్, సర్పంచ్లు, ఉప సర్పంచ్, ఎంపీ అందరూ కూడా బాగా కష్టపడ్డారు పార్టీని గెలిపించుకోవడానికి. సో ఇప్పుడు చూస్తూ ఉంటే పర్సంటేజ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో డెఫినెట్లీ జనాలు, యూత్ చాలా మంది పోలింగ్ వేయడానికి రావట్లేదు. యూత్ అనేది కీ రోల్ పోషిస్తుంది. వీళ్ళంతా యూత్. ఇక్కడ లోకల్ వెంకటగిరి వీళ్ళంతా యూతే అండి. సో ఈ యూత్ పాత్ర ఎక్కువ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్లో. అది ఏదో చెప్తా ఉన్నారు కానీ అంటే డైవర్ట్ చేయండి. అది కూడా ఇన్ని రోజులు ఫేక్ న్యూస్లు, ఫేక్ సర్వేలు అయిపోయినాయి. ఇప్పుడు యూత్ రావట్లేదు అని అది చూసినటువంటి వాళ్ళు ఇంకా యూత్ అరే అప్నే పోలు రాచలో నికలేకే దాలి కానీ ఇంకా జనాలు మొదటిసారి ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? మొదటి ఓటర్ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మీకు సమాజం పట్ల, ఎలక్షన్ పట్ల నాలెడ్జ్, అవగాహన ఉండాలా. అండ్ మంచి ఎలక్షన్ అనేది మన భవిష్యత్తు కోసం వచ్చేది, ప్రాంత అభివృద్ధి కోసం వచ్చేది. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చినటువంటి అవకాశం. మీ ప్రాంతంలో ఒక తమ్ముడిగా, అన్నగా మీతో మీ కళ్ళ ముందు ఉన్నోని నేను. యూటిలైజ్ యువర్ ఓట్. ఏదో ఓటు చేయించుకున్నాం 18 అయినామని చెప్పి ఇంట్లో ఉండకుండా డెమోక్రసీ కోసం మీరు ఓటు వేయాలా, సమాజం కోసం రావాలా, బయటికి ఓట్ వేయాలని చెప్పి కోరుతూ ఐ విష్ ఆల్ ద ఫ్రెష్ ఓటర్స్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దర్ సెలెక్షన్. పండుగ ఉంటుంది అందరికీ, చాలా బాగుంటుంది, మీరు చూస్తారు. థ్యాంక్ యూ అమ్మ. సో మొత్తానికి ఖచ్చితంగా 14th రోజు నేను గెలవబోతున్నాను. నా పండగ వాతావరణం చోటు చేసుకోబోతుంది. ఎవరైతే ఫ్రెష్ ఓటర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. ఎవరు కూడా తమ ఓటు హక్కుని, ఈరోజు పోలింగ్ డేని ఒక హాలిడేగా భావించొద్దు, ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి అంటున్నారు. అండ్ సేమ్ టైం ఇప్పటి వరకు దాదాపు 15% పోలింగ్ క్రాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్గా పోలింగ్ అనేది పెరుగుతుంది. 60 నుంచి 70% వరకు పోలింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా 14వ తారీఖు నేనే గెలవబోతున్నాను, ఆ రోజు పండగ చేసుకోబోతున్నాం అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్.